స్టూడెంట్స్ కొందరుంటారు. వాళ్ళు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాని, ఎవరేమో అంటారని సూసైడ్ చేసుకుంటుంటారు. నేను వాళ్ళందరికీ ఒక్కటే విషయం చెప్తాను. జనాలంతా వెర్రి పుష్పాలు బ్రో. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళ కోసం చనిపోవడం ఏంటి? ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యామంటారా? మనకిష్టమైన హీరో సినిమా టికెట్స్ దొరకకపోతే ఊరుకుంటామా? ఎలా అయినా చేసి నెక్స్ట్ షోకైనా వెళ్తాం. ఇది కూడా అంతే. ఈ ఎగ్జామ్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి రాస్తాం అంతే. అలా అని లైట్ తీసుకోకుండా, ఫెయిల్ అయ్యే సిట్యుయేషన్ తెచ్చుకోకుండా నేనొక 1 వీక్ ఛాలెంజ్‌ని చెప్పబోతున్నా. వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. హాయ్ గైస్! వెల్కమ్ టు రియల్ టాక్స్ నౌ. ఈ వీడియో చదువుకునే స్టూడెంట్స్‌కి మాత్రమే. మిగతా వారు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది మీకోసం కాదు. నేను చెప్పబోయేవి ఒక 1 వీక్ పాటించండి చాలు. తర్వాత మీ బ్రెయిన్‌లో జరిగే మార్పులు మీరే గమనిస్తారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అందరూ ఇలా అంటూ ఉంటారు. ఎగ్జామ్స్ దగ్గరకొచ్చినాయి చదువుకుందామని కూర్చున్నా కానీ, ఒక 10 మినిట్స్ అయ్యాక మొబైల్‌లో ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఇంక బుక్ పక్కన పెట్టి ఫోన్ పట్టుకొని కూర్చున్నా అని. అసలు స్టడీస్ మీద ఫోకస్ ఎలా పెట్టాలి? అసలు అర్థం కావట్లే అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్స్‌కి కొందరు చాలా రోజుల ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఫెయిల్ అవుతారు. కానీ 10% పీపుల్ మాత్రమే 1 మంత్ చదివి కూడా 90% వరకు స్కోర్ చేస్తారు. అలా ఎందుకవుతుందంటే ఆ 10% పీపుల్ ఈ టిప్స్ ఫాలో అవుతారు. అందుకే వారు మంచి స్కోర్ తెచ్చుకుంటున్నారు. ఎలా చదివితే 90% వరకు స్కోర్ చేయొచ్చు అని మాట్లాడుకుందాం. నంబర్ 1, ఏ టైంలో చదువుతున్నామన్నది ఇంపార్టెంట్ కాదు. కాన్సంట్రేటెడ్‌గా చదివి ఎంత గెయిన్ చేసుకున్నామన్నది ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూయస్‌గా చదవకుండా ప్రతి 2 అవర్స్‌కి ఒకసారి ఒక బ్రేక్ తీసుకోండి. దానివల్ల మీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అలాగే ఎంతవరకు చదివారు, ఇంకా చదవాల్సింది ఎంత ఉంది అని ఒక క్లారిటీ ఉంటుంది. నంబర్ 2, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసే ముందు మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అది మీరు చదవాలి అని క్యూరియాసిటీని పెంచుతుంది. నంబర్ 3, మీరు చదవాలి అనుకున్న డైలీ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు విజయం సాధించినట్లు ఇమాజిన్ చేసుకోండి. పాజిటివ్ విజువలైజేషన్ మోటివేషన్‌ని పెంచుతుంది అండ్ మిమ్మల్ని ఫోకస్‌గా ఉంచుతుంది. నంబర్ 4, చదివిన టాపిక్‌ని మీ ఫ్రెండ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దీనివల్ల మీరు నేర్చుకున్నది మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. మీరు చదివిన టాపిక్ మీద మీకు మీరే క్వెషన్స్ వేసుకోండి. దానికి ఆన్సర్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. దీనివల్ల క్వెషన్స్ ఎలా వచ్చినా ఈజీగా మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. నంబర్ 5, అందరూ అంటారు చదువుదామని కూర్చున్నా కానీ మళ్ళీ ఫోను చూస్తున్నా, కాన్సంట్రేటెడ్‌గా ఉండలేకపోతున్నా అని. మరి ఏం చేయాలి అనేవాళ్ళు ఈ పని చేయండి. మొబైల్ ఫోన్ మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కంటే, మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేసుకోవడం మంచిది. అందుకే మీకు ఫోన్ చూడాలనిపించినప్పుడు రీల్స్ చూడడం కంటే, మీరు చదివే సబ్జెక్ట్‌కి సంబంధించిన క్లాసెస్ వినండి. చదవడం కంటే విజువలైజేషన్‌తో వినడం వల్ల అది మీ బ్రెయిన్‌లో స్టోర్ అవుతుంది. అలాగే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి వీడియోస్ చూడండి. అవి మిమ్మల్ని కాన్సంట్రేటెడ్‌గా ఉంచుతాయి. నంబర్ 6, డే అంతా ఒకే సబ్జెక్ట్ చదవడం కంటే టైమ్ డివైడ్ చేసుకొని డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదవండి. దానివల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఇంకా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎంత చదివినా నా మైండ్‌కి అస్సలకి ఎక్కట్లే, నాకు చదువు రాదేమో అని అనుకుంటుంటారు. కానీ మీరు ఒక విషయం చెప్పండి, మూవీ చూసినప్పుడు అందులో ఉండే ప్రతి సీన్స్ అన్ని గుర్తుపెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి ఫుల్ క్లారిటీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మామ ఫైట్ అలా ఉంది, ట్విస్ట్ అయితే అద్దిరిపోయిందని. మరి ఇదెలా జరుగుతుంది? ఎందుకంటే మీరు మూవీని ఫుల్ కాన్సంట్రేటెడ్‌గా చూస్తారు. అందుకే మీరు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే మీరు చదివే టాపిక్‌ని కూడా ఎఫెక్టివ్‌గా ఒక స్టోరీలాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చదివిన నాలెడ్జ్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ టాపిక్‌ని మర్చిపోకుండా ఉంటారు. అండ్ లాస్ట్‌ది క్రియేటివిటీ. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. చదివి ఆన్సర్ షీట్ నింపిన వాళ్ళకంటే, చదవకుండా ఆన్సర్ షీట్ ఫుల్‌గా నింపిన వాళ్ళని లెజెండ్స్ అంటారు. అది వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే క్రియేటివ్‌గా ఆలోచిస్తారో. అదెక్కడ దొరుకుతుంది బ్రో అంటే, అది మీ బ్రెయిన్‌లోనే ఉంటుంది. ఐరన్‌ని యూజ్ చేయకుంటే ఎలా తుప్పు పట్టిపోతుందో, ఎక్సర్‌సైజ్ చేయకుంటే మన బాడీలో కొవ్వెలా పెరిగిపోతుందో, అలాగే మన బ్రెయిన్‌ని యూజ్ చేయకుంటే మన క్రియేటివిటీ తగ్గిపోతుంది. మనం చదివిన విషయం చాలా రోజులు గుర్తుంచుకోవాలంటే మనకు క్రియేటివిటీ చాలా అవసరం. అది మన మైండ్‌ని షార్ప్‌గా పనిచేసేలా చేస్తుంది. దానికోసం పజిల్స్ లాంటివి చేయటం, బుక్స్ చదవటం, మెడిటేషన్ చేయటం, ఇంకా పాడ్‌కాస్ట్ వీడియోస్ చూడడం లాంటివి చేయండి. ఇంకా మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ ఈ 2 మేజర్ మిస్టేక్స్ ఎక్కువగా చేస్తారు. ఒకటి చదివిన టాపిక్స్‌ని రివిజన్ చేయకపోవడం. సెకండ్, తర్వాత చదువుదాంలే అని పోస్ట్‌పోన్ చేయటం. మీరు ఎంత చదివినా దానిని రివిజన్ చేయకుంటే చదివిందంతా మర్చిపోతారు. అందుకే రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా మీ మైండ్‌లో ఫిక్స్ అవుతుంది. బ్రూస్ లీ ఒకసారి ఇలా అన్నాడు, "ఒకేసారి 10,000 కిక్‌లు సాధించిన వ్యక్తికి నేను భయపడను కానీ, ఒక కిక్‌ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడతానని." అందుకే మీరు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. అండ్ అలాగే రివిజన్ చేసేటప్పుడు కీ పాయింట్స్‌ని నోట్స్ చేయండి. దానివల్ల ప్రతిసారి టాపిక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇంకా టైం చాలా ఉంది కదా! తరువాత చదువుదాంలే అని పోస్ట్‌పోన్ ఎప్పుడూ చేయకండి. చిన్న విత్తనం పెరిగి మహావృక్షంగా మారినట్టు చదవాల్సిన కొంచెం కూడా పెరిగి సిలబస్ చాలా ఎక్కువవుతుంది. దానివల్ల ఒకసారి టోటల్ సిలబస్ కవర్ చేయడానికి టైం అస్సలు సరిపోదు. అందరూ ఇలా అంటూ ఉంటారు. చదువుకునే టైంలో దాని వాల్యూ అర్థం కాలేదు. ఇప్పుడేమో చదివే స్టేజ్‌లో నేను లేనని. ఆ రోజే చదివుంటే అయిపోయేది.
అని అనుకునే స్టేజ్‌లో మీరు ఉండొద్దనుకుంటే చదవడం మొదలుపెట్టండి. ఫైనల్‌గా నేను చెప్పేదొక్కటే. అందరూ అంటూ ఉంటారు, కష్టపడి చదవండి, కష్టపడి ఎగ్జామ్స్ రాయండి, కష్టపడి మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి అని. కానీ కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి, ఇష్టమైంది చదవండి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.